అధ్యక్షులు గౌరవ పెద్దలు అమృత గౌడన్న గారు, అలాగే జనరల్ సెక్రటరీ కిషన్ గౌడన్న గారు, అలాగే ట్రెజరర్, అలాగే మన ఇంద్రసేనారెడ్డి అన్న గారు, మిగతా కార్యవర్గ సభ్యులందరికీ పేరు పేరున కార్యవర్గంలో ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలకు, అన్న తమ్ముళ్లకు, యువకులకు, పెద్దలకు, ఈ కాలనీయే కాకుండా వివిధ కాలనీల నుంచి వచ్చేసినటువంటి నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ఈ యొక్క 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు గాను కాలనీలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. గత 4.5 సంవత్సరాల క్రితం మీ ఆశీర్వాదం కోరుతూ మీ ముందుకు రావడం జరిగింది. 4.5 సంవత్సరాల క్రితం మీ ఆశీర్వాదం కోరుతూ మీ ముందుకు వచ్చినటువంటి సందర్భంలో మీ ఇంటి బిడ్డగా, ఒక తమ్ముడిగా, అన్నగా, మీ ఇంటి బిడ్డగా, మీ సోదరుడిగా ఎంతో ప్రేమించి అభిమానించి మీరు మమ్మల్ని గెలిపించి మమ్మల్ని కార్పొరేటర్గా కౌన్సిల్కు మా సతీమణి మాధవి గారిని పంపించడం చాలా ఈ జీవితంలో ఎన్నడూ కూడా మర్చిపోలేనటువంటి విషయం. అందుకు గాను మీ అందరికి కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. 4.5 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో మీరు ఇచ్చినటువంటి ఆ గెలుపు, ఆ ఉత్సాహంతో ఎన్నో కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది. దాదాపుగా కొన్ని ఒక 30-35 ఏళ్ల కాలం నుంచి కూడా పెండింగ్లో ఉన్నటువంటి ఆ యొక్క కల్వర్టు బ్రిడ్జ్ను కట్టించడం జరిగింది. అలాగే మెయిన్ రోడ్డు చాలా అతి చిన్నగా 16 ఫీట్ల వెడల్పుతో ఉన్నటువంటి రోడ్డును ఈరోజు దాదాపు 35-40 ఫీట్ల వెడల్పుకు తీసుకొచ్చి అద్భుతంగా ఆ రోడ్డును తీర్చిదిద్దడం జరిగింది. అలాగే కాలనీ వరదలలో సమస్యలు వచ్చినప్పుడు ఈ యొక్క సమస్యకు పరిష్కారం చేయాలి, అలాగే ఒక కమ్యూనిటీ హాల్ కూడా ఒక పరిష్కారం చూపించాలి. ఎందుకంటే అక్క చెల్లెమ్మలు, అన్నదమ్ములు అందరూ కూడా ఏదో సందర్భంలో చిన్న ఈవెంట్, ఏదో మీటింగ్ లాగానో ఏదో పెట్టుకొని మాట్లాడుకునే సందర్భం ఉంటుందని చెప్పేసి కూడా ఆ యొక్క విషయంలో రిటైనింగ్ వాల్ విషయంలో కూడా దాదాపు 30 లక్షల రూపాయల ఫండ్ పైన తీసుకొచ్చి ఆ యొక్క వాల్ కట్టించడం కూడా జరిగింది మీ అందరి ఆశీర్వాదంతో. అలాగే ఆ యొక్క బిల్డింగ్ నిర్మాణంలో కూడా కొంత మల్లారెడ్డి గారు అప్పుడు ఎన్నికల సమయంలో ఉన్నప్పుడు వారి ఆర్థిక సహాయం కోరగానే వారు పెద్ద మనసుతో స్పందించి వారు కూడా ఇవ్వడం జరిగింది. గౌరవ మేయర్ జక్కా వెంకటరెడ్డి గారు కూడా అప్పుడు ఎంతో శ్రద్ధతోటి ఈ యొక్క ప్రాంతం మీద ఉన్నటువంటి ప్రేమతోటి వారు కూడా ఈ యొక్క నిధుల విషయంలో సహకరించినటువంటి సందర్భం చాలా ఎనలేని సంతోషాన్ని కలిగించిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. మన పక్కనే ఉన్నటువంటి హుడా పార్క్లో కూడా చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణం చేసి ఆ లోపల ఒక అద్భుతమైనటువంటి కమ్యూనిటీ హాల్ నిర్మాణం కూడా చేయడం జరిగింది. అలాగే జిమ్ ఎక్విప్మెంట్స్ లేవని చెప్పేసి కూడా పెద్దలు రోజు ఫ్రెండ్స్ కాలనీ నుంచి చాలా మంది పెద్దలు రోజు వాకింగ్కి వెళ్ళేటువంటి సందర్భంలో కూడా 1-2 సార్లు గణేష్ అన్న కూడా నన్ను చాలాసార్లు అడిగిండు, కూడా అందరూ అడిగిండు. అయితే ఆ రకంగా నేను ఆ ఎక్విప్మెంట్స్ కూడా తెప్పడానికి కోసం ప్రయత్నం చేసినటువంటి సందర్భం ఉన్నది. అట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు మనం ఈ ప్రాంతంలో చేయడం జరిగింది. శాశ్వతమైనటువంటి డ్రైనేజ్ కార్యక్రమం కూడా అమృత కాలనీ నుంచి వెళ్ళి స్ట్రీట్ నెంబర్ 1 నుంచి మొదలుకుంటే స్ట్రీట్ నెంబర్ 5 వరకు కూడా మనం ఆ కార్యక్రమాలను నెరవేర్చుకోవడం జరిగింది. ఇన్ని కార్యక్రమాలతో పాటు మన ఫ్రెండ్స్ కాలనీ, కృష్ణారెడ్డి కాలనీ మధ్యలో ఉన్నటువంటి ఒక కల్వర్టును కూడా మనం నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఆ కల్వర్టు పొంగి పోవడం వలన మన కాలనీలో కూడా ఎంతో నీళ్ళు వచ్చేసి ఇళ్లలోకి వచ్చేసి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉండే. ఒక సందర్భంలో ఒక 2-3 ఏళ్ల క్రితం అయితే ఇళ్లకే నీళ్ళు వచ్చేసి మన ఎక్విప్మెంట్స్ అన్ని బియ్యంతో సహా, ఫ్రిడ్జ్లతో సహా పాడైనటువంటి సందర్భాన్ని కూడా మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటా ఉన్నాం. వాటన్నిటికీ శాశ్వతమైనటువంటి పరిష్కారం చేసేటువంటి కార్యక్రమంలో భాగంగానే ఇన్ని పనులు మనం చేయగలిగినాం. ఇప్పటికి కూడా పెద్దలు అమృత గౌడ చెప్పినట్టు ఇప్పటికి కూడా చాలా పనులు పెండింగ్లో ఉన్నాయి. ఇంకా చేయాల్సిన పనులు కూడా చాలా ఉన్నాయి, అన్ని పూర్తి ఏం కాలేదు. ఆ పెండింగ్ ఉన్నటువంటి పనులలో కూడా ఆర్బీబీ అపార్ట్మెంట్ దగ్గర కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఇప్పటికే 2-3 సార్లు కూడా జరిగింది. మన అధికారులను కూడా బాగా సీరియస్గా కూడా మనం మాట్లాడడం జరిగింది. అడిషనల్ కలెక్టర్ గారికి కూడా, అలాగే సిడిఎంఏ గారికి కూడా మనం ఈ యొక్క రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కమిషనర్ గారికి, ఏఈ గారికి, డిఈ గారికి కూడా ఈ సమస్య మొత్తం వివరించడం జరిగింది. వారిని ఫిజికల్ ఎంక్వైరీ కూడా తీసుకొచ్చి ఇక్కడ మనం చూపించడం కూడా జరిగింది. ఆ సమస్య కూడా వీలైనంత త్వరలో పరిష్కారం చేసేటువంటి విధంగా ప్రయత్నం మా శాయశక్తులు చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. అలాగే ఇంకొక ముఖ్య ఉద్దేశంగా కమ్యూనిటీ హాల్ మధ్యలో ఆగిపోయిందని చెప్పేసి పెద్దలు కాలనీ అదే చెప్పినటువంటి సందర్భాన్ని కూడా నేను గుర్తు చేసుకుంటూ 7 లక్షల రూపాయలు, 5 నుంచి 7 లక్షల రూపాయలు కార్పొరేషన్ నిధుల ద్వారా పెట్టించాలని ఒక ప్రయత్నం చేస్తా అని చెప్పేసి మీకు మాట ఇవ్వడం జరిగింది. ఆ ప్రయత్నంలో భాగంగా గత కౌన్సిల్ సమావేశం వాయిదా పడ్డది. అది అర్ధాంతరంగా కొన్ని మేయరు ఒక
చిన్న ఇది అవిశ్వాస కార్యక్రమం ఉండడం వల్ల అది అర్ధాంతరంగా సమావేశం ముగియడం వల్ల అది పెట్టలేకపోయాను. వచ్చేటువంటి కౌన్సిల్ సమావేశంలో పెట్టేటువంటి ప్రయత్నం మాత్రం తప్పకుండా చేస్తాం. మా ప్రయత్నం ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తాం. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వం చేసినంత వేగంగా పనులు ఇప్పుడు జరుగుతున్నటువంటి సందర్భం కూడా కొంత కనపడతలేదు. మరి ఒక కొత్తగా వచ్చిన ప్రభుత్వమైనా లేకుంటే ఈ ప్రభుత్వానికి కొంత ప్రజలకు పనిచేయడం ఇష్టం లేకనా నేను రాజకీయ జోలికి పోదలుచుకోలేదు, కానీ ప్రజలు ముఖ్యమని చెప్తున్నా. రాజకీయాలు అతీతంగా మాట్లాడుతూ ఉన్నా. ప్రజలు ముఖ్యం. అంతిమంగా ప్రభుత్వాలు ఎన్నో ఉంటాయి, ఎన్నో పోతాయి. ఇవాళ కార్పొరేటర్గా మేము ఉండొచ్చు, రేపు ఇంకోరు రావచ్చు, కానీ చేసినటువంటి పనులు మాత్రం ప్రజల లోపల శాశ్వతంగా నిలిచిపోవాలనేటువంటి ఉద్దేశంతో చేసినాం. వచ్చేటువంటి 5 నెలల తర్వాత కూడా మళ్ళీ ఎన్నికలు జరగవచ్చు, జరగకపోవచ్చు. ఎన్నికలు జరిగినా మేము పోటీ చేయొచ్చు, పోటీ చేయకపోవచ్చు. ఎవరు పోటీ చేసినా, మేము చేసినా, ఇంకొకరు చేసినా తప్పకుండా ప్రజల కోసమే పనిచేయాలి, ప్రజల అభివృద్ధి కోసమే పనిచేయాలని చెప్పేసి ఆకాంక్షించేటువంటి గుణం ఉన్నటువంటి వ్యక్తుల్లో ఉన్నటువంటి మేము తప్పకుండా ఆ యొక్క కార్యక్రమంలో ఈ యొక్క కమ్యూనిటీ హాల్ నిర్మాణంలో కూడా తప్పకుండా మా యొక్క సహకారం కూడా ఉంటుంది. స్ట్రీట్ లైట్స్ విషయానికి వచ్చినప్పుడు కూడా థర్డ్ లైన్ది ఒక 2 లక్షల రూపాయలు మనం పెట్టుకున్నాం, కానీ అవి కూడా ఇప్పటి వరకు మనకు శాంక్షన్ అయ్యి సిఆర్ అయ్యి టెండర్ అయ్యి కూడా ఉన్నప్పటికీ కూడా పనులు చేయడంలో కొంచెం మున్సిపల్ అలసత్వం ప్రదర్శిస్తూ ఉంది. మరి వాటి విషయంలో కూడా తప్పకుండా మిమ్మల్ని అందరినీ కూడా నేను మీ సహకారం తీసుకొని తప్పకుండా ఆ విషయంలో కూడా ఫైట్ చేస్తా అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అలాగే గతంలో అమృతన్నకు ఒక విషయం చెప్పడం జరిగింది. ఇక్కడ ఒకటి పెద్ద లైట్స్ పెడదామని చెప్పేసి అని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది ఒక మంచి చౌరస్తా, ఒక 4 లేన్లు అన్నీ కూడా కలిసి ప్రతి ఒక్కరు కూడా సాయంత్రం సమయంలో కూడా ఎప్పుడు అందరు ఇక్కడ కలిసేటువంటి స్థలం కాబట్టి ఇక్కడ ఒక పెద్ద లైట్ ఉండాలని చెప్పేసి అనుకున్నాం. తప్పకుండా ఒక 15 రోజుల లోపలనే ఇక్కడ ఒక పెద్ద లైట్స్ది తప్పకుండా పెడదాం. ఆ పెద్ద లైట్స్ కూడా మున్సిపల్ నిధులు కాదు, మా యొక్క పర్సనల్గా అంటే మా సొంత డబ్బులతోటే పెట్టాలని చెప్పేసి అనుకున్నాం. ఆ డబ్బులతోటే కూడా తప్పకుండా 15-20 రోజుల లోపలనే ఒక పోలు, వాటికి సంబంధించినటువంటి ఒక 3-4 పెద్ద లైట్స్ ఇవన్నీ కూడా మనం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. తప్పకుండా 20 రోజుల్లో కూడా ఆ కార్యక్రమం చేస్తామని చెప్పి తెలియజేస్తూ మిగతా పెండింగ్లో ఉన్నటువంటి పనులు మా శాయశక్తిలో పనిచేస్తాం. మీ అందరి ప్రేమ అభిమానాలు ఇలాగే కొనసాగాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు ఇచ్చినటువంటి అవకాశానికి పేరున అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. భారత్ మాతాకి జై తెలంగాణ.